నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నిర్వహించిన ధ్యాన విజయ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు తులసిబాబు. ధ్యానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని తెలిపిన టీడీపీ నేత తులసిబాబు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన పొట్లూరి శ్రీమన్నారాయణ. గుడివాడ ప్రాంత వాసిగా సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి అక్కినేని అంటూ కొనియాడిన శ్రీమన్నారాయణ. హార్ట్ ఫర్ ఇండియా ట్రైబల్ మిషన్ ఆధ్వర్యంలో పుట్టుగుంట వరద బాధితులకు నిత్యావసర కిట్లను పంపిణీ చేసిన సభ్యులు. విజయనగరం, వైజాగ్ ప్రాంతం నుంచి వచ్చి సహాయం అందజేయడం అభినందనీయమని కొనియాడిన ముఖ్య అతిథులు. గుడివాడ రూరల్ కత్తివేరు రోడ్లోని పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో సుభాష్ పత్రిజీ అడుగుపెట్టి 27 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ధ్యాన విజయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంత్ సదానంద్ గిరి మహారాజ్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ మెంబర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తులసిబాబు ముఖ్య అతిథిగా జరిగింది. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ పిరమిడ్ జ్ఞాన కేంద్రం ద్వారా ఎంతో మందికి జ్ఞానాన్ని, యోగాన్ని నేర్పించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో బ్రహ్మ విద్యార్థిష్ట స్వన్లత, ధ్యానరత్న డాక్టర్ పిప్పళ్ళ ప్రసాదరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఫౌండర్ చైర్మన్ రాజకుమారి, వాణి, దేవి, గుండా వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. ధ్యానం గురించి అవగాహన ఉంది, కానీ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. సో అందరూ ధ్యానం అంటే శ్వాస ధ్యాస అందరూ నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను. రెగ్యులర్గా వస్తానని అందరికీ మాటిస్తున్నాను. ఇప్పుడే వస్తున్నప్పుడు మేడం గారు చిన్న సమస్య కూడా చెప్పారు. మన దాన్ని కూడా నేను అమ్మగారు దృష్టిలో పెట్టి దాన్ని సాల్వ్ చేస్తానని అందరికీ హామీ ఇస్తాను. పిరమిడ్ ధ్యాన కేంద్రం అన్న మాటలో పిరమిడ్ ధ్యానం అనే 2 విషయాలు ఇమిడి ఉన్నాయి. వాటి ప్రాశస్త్యం గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పిరమిడ్ అనేది భూమి మీద అత్యంత శక్తిని గ్రహించగలిగే ఒక ఉపకరణం. ఎలా అంటే అది భూమి అనే గ్రహాన్ని దాటి సౌర కుటుంబాన్ని దాటి అనేక సౌర కుటుంబాలంటే సౌర కుటుంబాల తండ్రుల్ని దాటి మళ్ళీ వాటి తాతల్ని సిరియస్ అనే దగ్గర నుంచి డైరెక్ట్గా శక్తిని గ్రహిస్తుంది. అంటే పిరమిడ్ పరిసర ప్రాంతాలలోనూ పిరమిడ్లోనూ 3 శక్తిని మనం గ్రహించగలుగుతాం. అది పిరమిడ్ ప్రాశస్త్యం. ఇంకా ధ్యానం దగ్గరికి వస్తే మనము అనేక విషయాలు మన ఇష్ట ప్రకారము లేకపోతే మన ఆసక్తికి అనుగుణంగా చేస్తూ ఉంటాము. చాలా నేర్చుకుంటున్నామని భావిస్తాం, కానీ మన సహజత్వంలోనే సరళత్వం అనేది ఉండి అది మాత్రమే మన విశ్వానికి అనుసంధిస్తుంది అని చెప్పడం కోసమే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు. భూమి మీద మనం జీవించి ఉండాలంటే ఉండవలసిన ఒకే ఒక అర్హత శ్వాస కలిగి ఉండడం. దాని మీద ధ్యాస పెట్టడం ద్వారా మనకి మన గురించి ధ్యానం మొత్తంగా జీవితం గురించి ఒక అవగాహన వస్తుంది ధ్యానం వల్ల. అది మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటే అది ఎంత ముఖ్యమైనదో మనకు తెలుస్తుంది. చిన్న మాటలో చెప్పాలంటే ధ్యానం లేని జీవితం టీచర్ లేని క్లాస్ రూమ్ లాంటిది, ధ్యానంతో కూడిన జీవితం. పిరమిడ్లో జరిగే ప్రతి ఒక్క ఉత్సవాలు కూడా పాత వాళ్ళని మళ్ళీ కొద్దిగా ఉత్తేజితులను చేయటానికి, కొత్త వాళ్ళని ధ్యానంలోకి రావడానికి బాగా ఉపయోగపడతాయని, అలాగే కొత్త వారందరూ ఎక్కువగా పాల్గొని ధ్యానం చేస్తారని, అలాగే ప్రతి నెల 6 నుంచి 6, 7, 8 3 రోజులు మౌన ధ్యానాలు జరుగుతాయి. ఆ మౌన ధ్యానాలకు కూడా అందరూ అటెండ్ అవ్వచ్చు. కాబట్టి అందరూ అటెండ్ అయ్యి ధ్యానులుగా మారాలని ఆశిద్దాం. జై జగన్. హార్ట్ ఫర్ ఇండియా ట్రైబల్ మిషన్ ఆధ్వర్యంలో పుట్టుగంట గ్రామంలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి పేద ప్రజలకు నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది. ప్రేమే మార్గం అంటూ యేసు చూపిన మార్గంలో ప్రయత్నిస్తూ నేడు తమ వంతుగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా హార్ట్ ఫర్ ఇండియా ట్రైబల్ మిషన్ సభ్యులు తెలియజేశారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణం నుండి హార్ట్ ఫర్ ఇండియా ట్రైబల్ మిషన్ వ్యవస్థాపకులు పొన్నాడ దేవానందం, స్వాతి మరియు
షోరన్ పెయిన్ ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు వేసుపోగు హ్యాపీ పాల్ మరియు రెబకా సారథ్యంలో పుట్టుగంట గ్రామంలోని వరద బాధితులకు సహాయార్థం నిత్యావసర సరుకులు మరియు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు నిమ్మగడ్డ సత్యసాయి ముఖ్య అతిథిగా విచ్చేసి బాధితులకు కిట్లను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రేమే మార్గంగా యేసు బోధించిన బోధనలను ప్రజలకు చెప్పడమే కాకుండా ఆ మార్గాన్ని ఎంచుకొని కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో ఫాస్టర్ బ్లెస్సింగ్, ఫాస్టర్ రాజ్ కుమార్, ఏసుపోగు ఎమనుయేల్, లవన్ కంపాషన్ మినిస్ట్రీస్ సేవకులు ఏసుపోగు జాక్ టీమ్, వేసుపోగు జాక్ బ్రెంట్ రాయి మరియు జవనపూడి రవికుమార్, ఫాస్టర్ తానేటి సత్యానంద పాల్గొనడం జరిగింది. నమస్కారం. మరి గత 10 రోజుల ముందు బుడమేరులో వరద రావడం వల్ల మరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వరదకి గురై ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేకపోతే వాళ్ళందరూ కూడా క్యాంప్స్లో ఉండేటువంటి పరిస్థితి, తినడానికి తిండి అట్లాగే కట్టు బట్టలతో వాళ్ళు క్యాంప్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి ఈ ప్రాంతంలో మరి గతంలో పాస్టర్ విజయబాబు గారు ఆల్రెడీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశారు. మరి వారి మిత్రులు మరి యేసు ప్రభు ఏదైతే కష్టంలో ఉన్న వారికి నేను సహాయపడతాను, నేను ధైర్యాన్ని ఇస్తాను అని చెప్పి ఏదైతే ఉందో నిజంగా ఇవాళ అది నాకు కనపడతా ఉంది. దేనికి అంటే ఇవాళ వరదల వల్ల ఎంతమంది ఇబ్బంది పడితే వీళ్ళకి దేవుడే యేసు ప్రభువే మరి పాస్టర్ రూపంలో ఎక్కడో వైజాగ్ నుంచి, ఎక్కడో విజయనగరం సాలూరు నుంచి మరి పాస్టర్ పి దేవదానం గారు హార్ట్ ఫర్ ఇండియా ట్రైబల్ మిషన్ సాలూరు విజయనగరం, మరి అదేవిధంగా పాస్టర్ వై హ్యాపీ పాల్ గారు షారూన్ ఫెయిత్ మినిస్ట్రీస్ గాజువాక వైజాగ్ నుండి, అంటే యేసు ప్రభు ఎక్కడైతే కష్టం ఉంటే అక్కడ నేను ఉంటానని చెప్పి ఏ విధంగా అయితే ఆయన చెప్పారో దాన్ని పాస్టర్ గారి రూపంలో మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు వచ్చి ఈ కష్టాలన్నటువంటి ప్రజలను ఆదుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మరి నిత్యావసర సరుకులు కానీ దుప్పట్లు కానీ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మరి వాళ్ళు కల్పిస్తున్నారు. అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి పాస్టర్స్ అందరూ కూడా వాళ్ళే స్వయంగా వాళ్ళు ఏదో ఇక్కడ డొనేట్ చేయడమే కాకుండా దగ్గరుండి మేము బాధ్యతాయుతంగా మేము ఉంటామని చెప్పి మరి పాస్టర్స్ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళందరికీ కూడా మేము ఈ ప్రాంతం నుంచి రుణపడి ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ప్రజలకి మీరు చేయాలి. యేసు ప్రభు ఎప్పుడు కూడా మీకు అన్ని విధాలుగా తోడ్పాటుని ఇవ్వాలి, మా అందరి మీద దేవుడు దీవించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన. నా పేరు వందనాలండి. నా పేరు పాస్టర్ పి దేవదానం, హార్ట్ ఫర్ ఇండియా ట్రైబల్ మిషన్ అనేటటువంటి చిన్న సంఘం నుండి రావడానికి దేవుడు కృపించాడు. మాతో పాటు మరి సేవకులు రాజ్ కుమార్ గారు భోగాపురం, అలాగే అనకాపల్లి నుండి వచ్చినటువంటి బ్లెస్సింగ్ గారు, అలాగే వైసీ హ్యాపీ పాల్ గారు మా సంఘాల నుండి కొంత ఆర్థిక సహాయం చేయడానికి మరి విజయబాబు గారి యొక్క ఆధ్వర్యంలో, సాయి గారి ఆధ్వర్యంలో దేవుడు గొప్ప కృప ఇచ్చాడు. కనుక మీడియా వారికి, ఇక్కడ ఉన్న స్థానిక సేవకులకు, సంఘ బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు పాస్టర్ హ్యాపీ పాల్ అండి. విశాఖపట్నం నుంచి షారూన్ ఫెయిత్ మినిస్ట్రీస్ నుంచి మేము ఇక్కడ హెల్ప్ చేయడానికి వచ్చాం. మా మిస్సెస్ రిబ్కా పాల్ గారు, మా పాప కూడా వచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేద్దాము, కొంతవరకు మేము హెల్ప్ చేసి వాళ్ళ అవసరతలు పూర్తిగా కాకపోయినా మేము చేయగలిగినటువంటి దాంట్లో చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతానికి మేము రావటం జరిగింది. నిజంగా ఇక్కడ ముందే రావాల్సింది, అయితే అనానుకూల పరిస్థితులను బట్టి రాలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చి హెల్ప్ చేయాలనేటువంటి దృక్పథంతో మేము వచ్చాం. కాబట్టి మేము చేసే చిన్న హెల్ప్ మీకు కొంతవరకు ఉపయోగపడదని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మన మధ్యలోకి మరి కృష్ణా జిల్లాను ప్రేమించి సాలూరు అనే ప్రాంతంలో నుంచి పాస్టర్ పి దేవదానం గారు, వారు కుటుంబము, వారి చర్చ్ హార్ట్ ఫర్ ఇండియా ట్రైబల్ మినిస్ట్రీస్ నుంచి మరి ఈ యొక్క ప్రాంతాన్ని ప్రేమించి అంత దూరం నుంచి క్రీస్తు ప్రేమను ప్రకటించటకే ఇక్కడికి వచ్చారు. వారికి, వారి కుటుంబానికి మా తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి పాస్టర్ హ్యాపీ పాల్ గారు, వారి కుటుంబము వైజాగ్ నుంచి మరి అంత దూరం నుంచి వారు కూడా వారి చర్చ్ నుంచి కొంచెం ఫండ్ రేస్ చేసి ఈ యొక్క పేద ప్రజలకు సహాయం చేయటకై అంత దూరం నుంచి క్రీస్తు ప్రేమను క్రియలలో చూపించడానికి వచ్చినందుకు మనసారా వారిని అభినందిస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇలాంటి క్రీస్తు ప్రేమను ఇంకా మీదట రాబో కాలంలో అనేక మందికి బహు గొప్పగా వారు చూపించలాగిన వారిని ఆశీర్వదిస్తూ మరి క్రీస్తు యొక్క కృప
ఆయన ప్రేమ నిరంతరము వీరిలా చూపిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఈ వచ్చిన మాటలు ముగిస్తున్నాను. ఏఎన్ఆర్ శత జయంతి సందర్భంగా గుడివాడ విశ్వభారతి విద్యా సంస్థల నందు సంస్థల అధినేత పొట్లూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ కు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పొట్లూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఏఎన్ఆర్ కుటుంబంతో ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాలను స్మరించుకున్నారు. గుడివాడ వాసిగా సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుని గుడివాడకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మహా వ్యక్తి ఏఎన్ఆర్ అంటూ కొనియాడారు. ఆయన నటించిన పలు చిత్రాల్లోని ఫోటోలను ప్రదర్శించి ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు. కాళ్ళని చెప్పు లేకుండా మన ప్రక్కనే ఉన్నటువంటి రామాపురంలో చిన్న చిన్న ఆడపిల్ల వేషాలు వేసుకుంటూ రోజుకి అనాథనాతో నాటకాలు చేస్తూ అలాంటి వ్యక్తి భారతదేశంలోనే బహుశా ఏ నటులు తీసుకోనటువంటి అవార్డులు దాదాపు అవార్డు దగ్గర నుంచి అనేక అవార్డులు సినీ రంగంలో ఉన్నటువంటి అవార్డులన్నీ కూడా దక్కించుకున్నట్టు కాలేదు. ఏం చేయాలని సలహా చెప్పాడు. నా వ్యక్తిగతమైనటువంటి ఫైనాన్షియల్ పొజిషను ఇన్స్టిట్యూషన్ కొట్టేటువంటి ఆర్థిక పరిస్థితి అన్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్తో ఉండేవాడు. నన్ను సొంత నమ్మకాన్ని ఎక్కువ బాధించేవాడు. అందుకే నా పిల్లలు ఇప్పటికే నన్ను బాబాయ్ వెళ్తారు. మాట్లాడకుండా ఆయన సోఫాలో కూర్చున్నారు, నేను సోఫాలో కూర్చున్నాను. ఏమి మాట్లాడతాను నాకు తెలిసి అన్నారు. శ్రీమన్నారాయణ గారు మీ ఆర్థిక నాకు తెలుసు. మనకి గుండెలతో సంతృప్తిపడిన మొత్తం మనకి ఈ పోటీలో ఈ గ్రామంలో ఉంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంకి చాలా సక్సెస్ అయ్యే కారణం ఇదే మాట్లాడారు. నేను సోమవారం చేసి ఆ మాట్లాడే తీసుకుంటే మోడల్ సపోర్ట్ కావాలి. మీరైతే బాగా ఆలోచించాలనే దృష్టితో అలా ఆయన ఆశీర్వదించి ప్రతి సంవత్సరం ప్రచారం రాగానే ఏంటి పరిస్థితి కాదు ఎప్పుడు తెలుసుకునేవాడు. అదేవిధంగా వైట్ హౌస్ కూడా వైట్ హౌస్ ఎక్కడ కూడా ఆయనే కారణం. అంత ల్యాండ్ కొని అంత బిల్డింగ్ కానీ కట్టి మన స్థాయి నుంచి బట్టి అవన్నీ చెప్తే ఏమైనా సరే చేయాల్సిందే తప్పదు. మనకి రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి మంచి నీరు విశ్వభారతి ఎంత మంచిగా ఉంది. అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఏర్పాటు చేసి చాలా బాగుంటుంది అని ఆయన అన్నపోదాలు చెప్పినట్టు ఆ విషయాలను వివరించింది. ఏమైనా సరే చేయాల్సిందంటే అమ్మాయి ఇంపార్టెంట్ ఈ వయసులో చాలా ఎందుకు నేర్పడినటువంటి ఆర్థిక సంస్థలు మనం విశ్వభారత బాగానే ఉంది కదా అంటే నేను చెప్తాను అమ్మాయి గారు దాన్ని ప్రోత్సహించి ఆ ల్యాండ్స్ కొనేట్ చేసి దానికి ప్రోత్సాహం చేయాలి. ఆయన కనుక ఆనాట ప్రోత్సాహం ఇవ్వకపోతే ఈనాడు విశ్వభారతలో ఈ ప్రోగ్రాం ఉండేది కాదు, వైద్య అరవకాలను కూడా ఉండేది కాదు. అందువల్ల జన్మలకి విశ్వభారతి చరిత్రలో ఉన్నంత కాలం ఆయన రుణపడి ఉండాలి. అంత కేవలం వ్యక్తిగతంగా ఆయన చూపించిన ప్రేమాభిమానాలని మీరు ఎవరికి నమ్మరు. ఒకంత సభ్యుడికి చెప్పలేని విషయాలు కూడా నా కష్టమైన నాతో మాట్లాడేవారు. నేను నమ్మినా ఏడ్చినా ఆయనతో అంత అనుభవం ఉండేది. నాకు ప్రేమ ఆప్యాయత ఉండేది. గతంలో చదివినటువంటి స్టూడెంట్స్ తెలుసు, పక్కన చదివిన స్టూడెంట్స్ తెలియదు. ఒక చిన్న స్కూల్లో ఎవరైనా మనం విమర్శిస్తున్నారంటే గురించి మన ఇన్స్టిట్యూషన్ బాగుందని జలసిపోయినటువంటి వాడు విమర్శిస్తారు. వాడిని చూసి మనం నవ్వుకోవాలి. ఆయనకి ఎడ్యుకేషన్ ఏమైనా ఉపయోగపడినటువంటి ప్రేమాత్మలు దానికి ఉదాహరణ. అందువల్ల నాగేశ్వర గారి యొక్క స్టాచ్యూ కూడా తయారు చేయడం జరిగింది. స్టూడియోలో అదంతా తయారు చేశారు, తీశారు. మెడ్రాస్ సింగుతో 2 సంవత్సరాలకి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అది సాధ్యం లేదు. మంచిగా ఒకటి తయారు చేశారు. అదేవిధంగా మనకు తయారయ్యే విధంగా ఉంటుంది. యాక్చువల్గా అయితే
ఊళ్ళో కానీ పరిస్థితుల్లో అనుభవించినప్పుడు దానికి మనం న్యాయపరమైన ఆ న్యాయం జరుగుతుంది. చాలా తప్పు. ఆత్మీయంగా ఉన్నటువంటి 25 సంవత్సరాల అనుభవం నాకు తెలుసు. ఆయన దగ్గర డ్రైవర్ వర్క్ చేసేవాడు. 50 సంవత్సరాలు వర్క్ చేశాడు. ఆ అపాయింట్మెంట్ చదివించాడు నాగేశ్వర భాషను. నాగేశ్వర గారు అనుగ్రహించినప్పుడు అన్నబాబు గారు అయిపోయిన తర్వాత ఇప్పుడు నుంచి 35 మ్యాచ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ శ్రీలక్ష్మి 35 అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంత నమ్మకంగా ఉండేవాడు. 35 మ్యాచ్ ఇచ్చారు. ఈరోజు 2 రోజులు అమెరికా అంటున్నారు. అమెరికా అంటే ఇప్పుడు వచ్చి నెక్స్ట్ మా బావకి ఇబ్బందులు వచ్చి ఆ మొబైల్ ఇస్తే మీరు 20 రోజులు వస్తారు కదా అలాగే దిగించేస్తాం. సరేనా ఆయన ఇచ్చారు. ఆయన అమెరికా దిగి వచ్చేసరికి ఆయన ఆత్మీయంగా ఉన్న వాళ్ళలో నన్ను ఎంత దగ్గర డబ్బు తీసుకున్నారు. 10,000 తీసుకొని 50,000 తీసుకొని తీసుకొని మీకు ఎంతో సహాయం ఇచ్చారు. మీకు పోలీస్ కేసు పెట్టండి అతను తీసుకొచ్చి నిలబెట్టింటారు. ఆయన అంగీకరిస్తున్నారు. వాడు ఎన్నో ఊళ్ళో ఇచ్చాడు. ఈ పోలీసు గారు కంపెనీ ఉంటే వాడు తిరగబడతారు. ఇది భ్రమ కాదు. అంటే ఆయన ఎంత మానసత్వంతో ఉన్నారో ఇప్పుడు కూడా చాలా ఉంటారు. అందువల్ల మన నిర్ణయంలోకి అదే నాగేశ్వర గారు ఆయన మనకి విశ్లేషణ చేసినటువంటి గొప్ప సలహాలు ఉంటాయి. అలాగే నాకు వ్యక్తిగతంగా మీరు 84 ఉండాలంటే నాకు కారణం ఆయన చాలా విషయాలు నాకు నేర్పాడు. అందుకని మనమందరం కూడా మంచి సభ్యులు వస్తారు. చూసుకున్నాం. విద్యార్థులందరూ కూడా ఆ కమ్యూనికేషన్ని అనుసరించాలని స్వయంపూర్వకంగా విద్యార్థులకి ఆశీర్వదించి నక్కలకాలగట్టు పెన్నమనేని నగర్లో వేంచేసి ఉన్న శ్రీ నాగ కనకదుర్గాదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్న తరుణంలో పనుల్లో ప్రారంభించేందుకు గాను నేడు రాటాను ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వైభవంగా పాల్గొలు కిషోర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా అంతే వైభవంగా నవరాత్రి వేడుకలు నిర్వహించాలని కోరారు. అమ్మవారి కరుణ కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు గుడివాడ ప్రజలు కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొలు కిషోర్ కుటుంబ సభ్యులు వేమూరి త్రినాథ్, రెడ్డి షణ్ముగం, కొమ్మ నాగమణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గుడివాడ పట్టణంలోని నక్కలకాలువ రోడ్డు పెన్నమనేని నగర్ నందు వేంచేసి ఉన్న నాగదుర్గాదేవి ఒక ఉత్సవాల్ని ఈ రోజున రాటా వేసి ప్రారంభించడానికి పిలిచినందుకు ఈ దేవస్థానం కమిటీ వారికి, పెద్దలకు, పూజారుల వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు చెప్పినట్టుగా 9 రోజులు విజయవాడ కనకదుర్గమ్మ దేవి తల్లి దేవస్థానంలో ఎలా జరుగుతాయో అలాగే జరుగుతాయని చెప్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని చెప్పి ఈ దుర్గాదేవి ఆశీస్సులు గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈ దేవస్థానం చేస్తున్న యొక్క మంచి కార్యక్రమాలకి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి ప్రజలందరికీ కూడా శుభాశీస్సులు ఇవ్వాలని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఈ దేవస్థానం పెద్దలు కిషోర్ గారు, అలాగే నాగమణి గారు ఇక్కడందరూ కూడా ఈ దేవస్థానం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున ఈ దేవస్థానంలో ఏదైనా కావాలన్నా కానీ మేమందరం కూడా అండగా ఉండి దేవస్థానం అభివృద్ధికి కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు ఏదైతే పిన్నమనేని కాలనీలో ఈ నాగదుర్గ అమ్మవారిది రాటపార్థం జరిగింది. అదేవిధంగా ఈ 9 రోజులు అంగరంగ వైభవంగా చేసి పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా పూజ చేయమని కోరుతున్నాను. సెలవు తీసుకుంటాం.
హరి ఓం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. దుమ్ దుర్గాయ నమః. గుడివాడ పట్టణ స్థానిక నక్కల కాలువ రోడ్డు పిన్నంనేని నగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ నాగదుర్గా సమేత భద్రకాళి ప్రత్యంగిరా వారాహి దేవత ఆలయం నందు గత 40 సంవత్సరాలుగా అమ్మవారి దసరా నవరాత్రులు విజయవాడలో ఎటువంటి శాస్త్రం అయితే ఉపయోగించి విజయవాడలో దుర్గాదేవికి దసరా 9 రోజులు ఎటువంటి అలంకారాలు వేస్తారో అదేవిధంగా మన గుడివాడ పట్టణంలో శ్రీ నాగదుర్గాదేవికి దసరా 9 రోజు అలంకారం వేసి ఈ రోజు మొదలుకొని అమ్మవారికి ముందుగా రాటా వేసి రాటా కార్యక్రమం తర్వాత నుంచి అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ 9 రోజులు అమ్మవారికి అలంకారాలు నిర్వహించి అమ్మవారి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారికి గణపతి పూజ, మండపారాధన, శ్రీచక్రారాధన, కుంకుమార్చన, అభిషేకము, లక్ష్మీ గణపతి హోమం, ఏ దేవతల అలంకారం అయితే ఆయా దేవతలకి అమ్మవారికి హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా ఆఖరి రోజు అంటే దసరా పండుగ రోజు అమ్మవారికి మహాపూర్ణాహుతి కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి గుడివాడ పట్టణ ప్రాంత ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి రాటా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ రాటా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జనసేన పార్టీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వారు అన్నయ్య గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అమ్మవారి అనుగ్రహం అన్నయ్య గారి మీద ఎప్పుడూ ఉండవాలి. అలాగే గుడివాడ పట్టణ ప్రజల మీద అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చేసి ఉన్న నాగదుర్గాదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకి శ్రీకారం చుట్టడానికి ఈరోజు రాటా మహోత్సవం చేయడం జరిగింది. దీనికి జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ గారు వారి మిత్రులు ఇచ్చేసి ఉన్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ 9 రోజులు అమ్మవారు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అమ్మవారి నవరాత్రులు 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. రోజు 9 రోజులు పేట్ల మీద కూర్చొని హోమం చేసే భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. లాస్ట్ పండగ రోజున మొత్తం అందరికీ కూడా భోజన కార్యక్రమం, మర్నాడు శాంతి హోమం నిమిత్తం భోజన కార్యక్రమాలు ఉంటాయి. కావున గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా ఆ అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు అయ్యి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఉన్నాం. 7వ వార్డు జనసేన పార్టీ నాయకులు పులప మహేష్ తల్లి రమణమ్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా అన్నా క్యాంటీన్లో 1200 మందికి 3 పొట్టల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని, మహేష్ ను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని జనసేన నాయకులు కందుల రవి తెలిపారు. శ్రీరామ్ బ్రహ్మయ్య పార్కులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో పులప రమణమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల రవి మాట్లాడుతూ తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసే రోజుల్లో కూడా చనిపోయిన తల్లిని స్మరించుకుంటూ మహేష్ ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని, ఆయన చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మందికి ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట యువత జనసేన పార్టీ కార్యకర్తలు పులప మహేష్ స్నేహితులు పాల్గొనడం జరిగింది. ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, చాలామంది పిల్లలు సెటిల్ అయినా కానీ తల్లిదండ్రులని చూడుకోకుండా వేరే కాపురాలు పెట్టుకోవటం, తల్లిదండ్రులను వదిలేసి వృద్ధాశ్రమాలకి పాలు చేయటం ఇలాంటివి గమనిస్తూనే ఉన్నాం. అయితే ఇలా తల్లిదండ్రులు పోషించే కొడుకులు కానీ పిల్లలు కానీ చాలా అరుదుగా ఉన్నారు. ఈ రోజున అంతా కలిసి ఉండే పరిస్థితి కూడా లేదు. అటువంటి తరుణంలో ఒక చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకునే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో మా తమ్ముడు పులప మహేష్ ముందుంటాడు. ఎందుకనంటే నేను అతని దగ్గర నుండి చూశాను. వాళ్ళ తల్లి హాస్పిటల్లో ఉండి బాధపడుతున్న టైంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్కి కానీ అంతా ఇవ్వడానికి కానీ చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా ఫేస్ చేశాడు. అలాగా ఒక తల్లినే కాకుండా వాళ్ళ తండ్రి గారికి కూడా మొన్న మధ్య అనారోగ్యం పాలైతే చాలా ఇబ్బంది పడుతూ ఏం చేయాలనే తపన పడ్డాడు. అందరినీ సంప్రదించి చివరికి తిరుపతిలో ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళ తండ్రి గారు ఈరోజు చాలా యాక్టివ్గా తిరుగుతున్నారంటే కారణం అది మా తమ్ముడు పులప మహేషే. ఇలా తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. అలా తల్లిదండ్రుల్ని చూడటంలో ప్రథమంగా ఉండే మా పులప మహేష్ ఈ రోజున వాళ్ళ తల్లిగారైన ద్వితీయ వర్ధంతికి పురస్కరించుకుని ఈరోజు అన్నా క్యాంటీన్లో 1200 మందికి సరిపడా టోకెన్లన్నీ 3 కోట్ల ఇతనే కొనుగోలు చేసి వాళ్ళకు ఉచితంగా భోజనం పెట్టడం అనేది చాలా ఆనందకర విషయం.
ఇలాంటి కార్యక్రమాలు మన నెలలో జరుపుకోవాలని మా తమ్ముడు పుల్వామేటిని ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా తమ్ముడికి శుభాకాంక్షలు. ఈరోజు మా అమ్మగారైన పులప రవణమ్మ గారు చనిపోయి 2వ సంవత్సరం వెళ్ళి 3వ సంవత్సరం వచ్చిందండి. ఈ సందర్భంగా మా అమ్మగారికి అన్నా క్యాంటీన్లో 3 పూట్ల కలిపి 1200 మందికి అన్నదానం కార్యక్రమం చేసాం. అంటే టోకెన్లు కొని ఇక్కడ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసేవాడిని. మా అమ్మగారు బతుకున్న రోజుల్లో మమ్మల్ని చాలా మాకు కష్టం తెలియకుండా మమ్మల్ని చూసేది ఆవిడ. ప్రతి ఒక్కరికి మంచి చేయాలి నాన్న అని మా అమ్మగారు చెప్పేవాళ్ళు ఎప్పుడు. అదే మా అమ్మగారు బాటలో మేము నడుస్తున్నాం. అందుకనండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం మా అమ్మగారు చెప్పిన మాటలే మాకు గుర్తున్నాయండి. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా గుర్తుంటాయి. మా పిల్లలకు కూడా మేము అయ్యే మాటలు చెప్తాను మా అమ్మగారు చెప్పినవి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా రవణయ్య, కందుల రవణయ్య మా మాటకి తెలంగాణలో వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని చేశారండి. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే 7వ వార్డు కమిటీ సభ్యులు, నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పొద్దున్న కూడా అలాగే దగ్గరుండి చేశారు. ఇప్పుడు అలాగే దగ్గరున్నారు. సాయంత్రం కూడా అంతా బాగా జరిగిందండి. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నమస్కారం. మెయిన్ రోడ్లోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవపేతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని, తదనంతరం ఈ నెల 21వ తేదీన సంకటహార చతుర్దశిని పురస్కరించుకుని ఆలయ వెనుక భాగంలో సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయన రాజేష్ తెలిపారు. అలాగే గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల ఆ స్వామివారి సన్నిధి వద్ద అత్యంత వైభవపేతంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి భక్తుల సహాయ సహకారాలు అందజేయాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు నా నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం, మెయిన్ రోడ్, గుడివాడ. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి నవరాత్రులు చాలా అద్భుతంగా నిర్వహించబడింది. మా కొత్త కమిటీ సభ్యులచే ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా పూజా కార్యక్రమాలే కానీ, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలే కానీ చాలా దిగ్విజయంగా నిర్వహించబడింది. అలాగే ఊరేగింపు కార్యక్రమం కూడా వేల మంది సంఖ్యలో పాల్గొని ఊరేగింపు కార్యక్రమాన్ని, నిమజ్జన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసిన గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా కమిటీ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కమిటీని ఏర్పరిచినటువంటి శాసనసభ్యులు శ్రీ వెనిగండ్ల రాము గారికి కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రేపు ప్రతి నెల జరగబోయే లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో అది రేపు ఉదయం 9 గంటలకి లక్ష్మీ గణపతి హోమం కూడా దేవాలయం నందు జరపబడుతుంది. మరి చాలామందికి ఈ విషయం తెలియదు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి రేపు జరగబోవు లక్ష్మీ గణపతి హోమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. దీని నిమిత్తం కూడా భక్తులందరూ కూడా 516 రూపాయలు దేవస్థానం వద్ద చెల్లించి తమ గోత్రనామాలను నమోదు చేయించుకుని రేపు జరగబోవు లక్ష్మీ గణపతి హోమాన్ని కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అన్ని దానాల్లో కల్లా గొప్ప దానం అన్నదానం. మరి ఈ నెల 29వ తారీఖున దేవస్థానం తరపున భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. దానికి గాను ప్రతి ఒక్కరూ కూడా వస్తు రూపేణా కానీ, ధన రూపేణా కానీ తమ వంతు సాయాన్ని దేవస్థానానికి అందించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. 100 సంవత్సరాలు పైన చరిత్ర గల ఈ విఘ్నేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జరగబోయే శుభకార్యాల్లో పాలు పంచుకుని ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసి మా కమిటీ వారందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పాత్రికేయ అందరికీ నమస్కారం. అలాగే శ్రీ విఘ్నేశ్వర దేవస్థానం తరఫున మేము చేయబోయే రేపొద్దున అన్నదాన కార్యక్రమానికి ప్రజలందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే విరాళాలు ఇచ్చి ధన రూపేణ, వస్తు రూపేణ ఎవరికి తోచిన సందర్భం వారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గుడిని మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో కొంచెం డెవలప్ చేద్దామని కూడా ఆలోచన చేశాము. దాని గురించి మీరు కూడా ప్రజలందరూ సహకరిస్తారని, అట్లాగే మమ్మల్ని కమిటీ తరఫున వేసిన మన శాసనసభ్యులు వెనుగల రాము గారికి, మా చైర్మన్ గారికి, మా సభ్యులందరూ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా తులసి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రా వెంకటేశ్వరరావు, ఎల్వర్ శ్రీనివాసరావు వీరందరికీ కూడా మమ్మల్ని వేసినందుకు వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
అందరికీ నమస్కారం. మన గుడివాడ మెయిన్ రోడ్లో వేయించేసినటువంటి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరగడం జరిగింది. స్వామివారి శాంతి నిమిత్తం ఈ నెల 29వ తారీఖు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ కూడాను భూరి విరాళం సమర్పించి స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించి స్వామివారి కృపపాత్ర కావాల్సింది కోరుకుంటున్నాం. రేపు 29వ తారీఖున మహా అన్నదాన కార్యక్రమం జరగబోతుంది. అందరూ భక్తులందరూ వస్తు రూపాయన కానీ ధన రూపాయన కానీ గుడి దగ్గరికి వచ్చి అందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. అన్నదానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అని అంటారు. అట్లాగే ఈ సహృదయంతో విచ్చేసి డబ్బు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ మీరు విరాళాలను సమర్పించవలసిందిగా కోరుతున్నాం. ఈ గుడి దగ్గర రసీదు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక 10,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జయప్రదం చేయవలసిందిగా భక్తులందరికీ గుడివాడ నియోజకవర్గ భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నిర్వహించిన ధ్యాన విజయ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు తులసిబాబు. ధ్యానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని తెలిపిన టీడీపీ నేత తులసిబాబు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన పొట్లూరి శ్రీమన్నారాయణ. గుడివాడ ప్రాంత వాసిగా సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి అక్కినేని అంటూ కొనియాడిన శ్రీమన్నారాయణ. హార్ట్ ఫర్ ఇండియా ట్రైబల్ మిషన్ ఆధ్వర్యంలో పుట్టుగుంట వరద బాధితులకు నిత్యావసర కిట్లను పంపిణీ చేసిన సభ్యులు. విజయనగరం వైజాగ్ ప్రాంతం నుంచి వచ్చి సహాయం అందజేయడం అభినందనీయమని కొనియాడిన ముఖ్య అతిథులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.